కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ ఎత్తారు అధికారులు. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్ఫ్లో భారీగా ఉంటుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్న కొద్దీ వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనకి పైన శ్రీశైలము, సాగరు అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా మనకి వరద వస్తున్నది. ప్రస్తుతం మనకి బ్యారేజీకి 3,81,000 క్యూసెక్లు వస్తుందండి. అంటే 11.8 ఉంది. ఇంకొక అరగంటలో మనకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాము. అలాగే మనకి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి మనకి 6 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్థానిక మన కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అందరూ కలెక్టర్లు కూడా వారితో మేము సమన్వయం చేసుకున్నామండి. అట్లాగే రెవెన్యూ వారు అందరూ కూడా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం ఫాలో అవుతున్నాం. కెనాల్స్ ప్రస్తుతానికి కొంచెం వర్షం కారణంగా తక్కువ తీసుకుంటున్నాము. పూర్తి స్థాయిలో ఇంకా కెనాల్స్కి ఏమి తీసుకోవట్లేదు. సో కాలువలు అన్నీ కూడా తక్కువ స్థాయిలోనే వెళ్తున్నాయి. All of you, as of now, from the upper catchment of Krishna River, we are receiving a discharge of 3,81,000 cusecs to Prakasam barrage. Within half an hour, we announced the first warning to the Prakasam barrage. Means that we reached 3,97,000 cusecs. So we are expecting that still it is rising. So by evening or by tomorrow, we expect to release 6 lakh cusecs from the barrage to downstream.